ఏపీ కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 80,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1941 ఎకరాల భూసేకరణకు ఆమోదం తెలిపింది. దాదాపు $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా విధానాలను రూపొందించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి వచ్చినటువంటి ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో సిఫీ సంస్థ 16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలిచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో 79,900 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడుల ద్వారా 1.25 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్, తమిళనాడు లబ్ధి పొందడంతో ప్రత్యేకమైన పాలసీలను రూపొందించింది. రాష్ట్రంలో దాదాపు $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తుందని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. మన రాష్ట్రంలోకి సిఫీ సంస్థ దాదాపు 16,466 కోట్లు, గూగుల్ ఇటువంటి సంస్థలన్నీ కూడా డేటా సెంటర్స్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అండర్ గ్రౌండ్లో కేబుల్ తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి ఇక్కడ ల్యాండింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ కేబుల్ ద్వారా ఈ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిఫీ, గూగుల్ సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీ, ఇన్ఫ్రా వంటి సంస్థలకు భూములు, ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1941 ఎకరాలను భూసేకరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సిఆర్డీఏలో ల్యాండ్ పూలింగ్ చేయని 24 గ్రామాల్లో రోడ్లు, నిర్మాణాల కోసం అవసరమైన భూసేకరణ చేసి పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అదానీ పవర్ కు సంబంధించి ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో 1200, 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు రద్దుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 20 మిలియన్ టన్నుల పొగాకు సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుకు 20 క్వింటాళ్ల చొప్పున పరిమితిగా నిర్ణయించి కొనుగోళ్లు జరపనుంది.